క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. బైబిల్ అబద్ధమా, మనుషుడు అబద్ధికుడా అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. జయపాలు అనేటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని అబద్ధం బోధించాడు. పరిశుద్ధాత్ముడి గురించి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడినటువంటి జయపాలు గారి యొక్క మాటలను నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. జయపాలు గారి అభిమానులు కొంతమంది నన్ను కామెంట్ చేయడం జరిగింది. వారికి బైబిల్ గ్రంథం తెలియదన్న విషయం వారికి అర్థం కావట్లేదు. దానిని నేను వివరంగా తెలియచేయాలనుకుంటున్నాను. ఇప్పుడు జయపాలు అంటే నాకు ఎటువంటి విరోధం లేదు. ఆయన నాకు శత్రువు కాదు. ఎందుకంటే జయపాలు బైబిల్ గ్రంథాన్ని తప్పుగా బోధిస్తుండు కాబట్టి తప్పును తప్పని చెప్పడం పాపం కాదు. నేను సత్యమే బోధిస్తా. వాళ్ళు నన్ను బెదిరించినప్పటికీ, భయపించినప్పటికీ నేను భయపడనని మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. నేను చెప్పాలనుకున్న అతి ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, జయపాలుకి బైబిల్ గ్రంథం తెలియదు. జయపాలు ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేయలేదు, బైబిల్ నేర్చుకోలేదు. బైబిల్ జ్ఞానము జయపాలకు లేదనేటువంటి విషయాన్ని మీకు వీడియోస్ ద్వారా తెలియజేస్తున్నాను. మీరు ఈ వీడియో చూసినట్లయితే జయపాలు పావురమును పెట్టి పరిశుద్ధాత్ముడు అంటున్నాండి. శుద్ధి చేసి సిద్ధపరచు యేసు రక్షక, మరల నన్ను దర్శించుమా ప్రభు, మరల నన్ను దర్శించుమా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికీ పావురము కాదండి. మనం బైబిల్లో పరిశీలిస్తే లేఖనము మాత్రం ఏం చెప్పుచున్నదనగా, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురములో దిగి తన మీదికి వచ్చుట చూసెను. పరిశుద్ధాత్ముడు పావురము ఆకారము పావురము వలె వచ్చాననింది, పావురం కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పావురము వలె అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మస్వరూపి అంతే, ఆయన పావురం కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముని పావురం అని చెప్పి జయపాలు గారు నూనె పోసి అభిషేకం చేస్తూ పావురం వస్తున్నట్టు చూపిస్తున్నాండి. దేవుడు పావురం అవుతాడా? ఎన్నటికి కాదండి. మనిషికి తలకాయకు కుక్క పెట్టి మనిషిని కుక్క అంటే ఎలా ఫీల్ అవుతాడు? మనిషి తలకాయకి ఏనుగ పెట్టి ఏనుగ అంటే మనిషిని పందిలాగా చూపిస్తే, మనిషిని గాడిదలాగా చూపిస్తే మనిషి బాధపడతాడు. అలాగే దేవుడు పావురము వలె అంటే పావురమని కాదు, పావురము వలె దిగిననింది. మళ్ళీ జయపాలు పావురాన్ని పెట్టి పరిశుద్ధాత్ముడని చూపిస్తున్నానండి. అయితే బైబిల్ గ్రంథం చెబుతుంది, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్క చతుస్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమ స్వరూపముగా మార్చిరి. దేవుణ్ణి ఏం చేశారంటే వీళ్ళు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. ఇప్పుడు దేవుణ్ణి ఏం చేశారు? పరిశుద్ధాత్మని అంటే పావురమును చూపించారండి. చూడండి ఆ వీడియో. శుద్ధి చేసి సిద్ధపరచు యేసు రక్షక, మరల నన్ను దర్శించుమా ప్రభు, మరల నన్ను దర్శించుమా. ఆ పావురం వస్తుంది, ఈయన నూనెతో అభిషేకం చేస్తుండు, పావురాన్ని చూపిస్తుండు. అయితే దేవుడు చెబుతున్నాడు, ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఇప్పుడు దేవుడు వారిని ఎలా అప్పగించాడు? పరిశుద్ధాత్ముని పావురమని చూపించేటువంటి వారిని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించేసిండు. దేవుడు ఒక వ్యక్తిని భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత నీవు అతన్ని మార్చలేవు. దేవుడే అప్పగించాడు. జయపాలును దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. ఎందుకంటే జయపాలు పావురమును ఆరాధన చేస్తుండు. పావురము పరిశుద్ధాత్మ దేవుడు అంట, పావురము వలె అని బైబిల్ గ్రంథం చెబుతుంది. తర్వాత విషయం చూడండి, నూనెతో అభిషేకించుట అనేది క్రొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ బైబిల్ లేదు. యేసు ప్రభువారు శిష్యులను పిలిచి నూనె పోసి అభిషేకించలేదు. అపోస్తులు తీమోతిని కానీ, తీతును కానీ, మార్కును, తుకీకును, తెర్తీను వీళ్ళందరినీ పిలిచి మిమ్మల్ని అభిషేకిస్తామని నూనె పోసి ఎవరిని అభిషేకించలేదు. ఆదివారము ఆరాధనలో కూడా ఎవరిని నూనెతో అభిషేకం చేయలేదు. అభిషేకము అనేది నూనెతో ఎక్కడ చేయబడింది? మనం బైబిల్ చదివితే అర్థమవుతుంది. నిర్గమకాండం 8వ అధ్యాయం 10వ వచనంలో, మరియు అతడు అభిషేక తైలము కొంచెము అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించి అభిషేకించెను. మోషే అహరోను కుమారులను అభిషేకించాడు. అది ఎలా అంటే, పరిమళ తైలము తీసుకొని ఒక వ్యక్తిని పాత నిబంధన ప్రకారము అభిషేకించాలంటే అతని ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకురావాలి, అతని కొరకు దహన బలి అర్పించాలి. అతని దహన బలి అర్పించిన తర్వాత తన బొటిన వేలుతోటి ఆ రక్తం తీసుకోవాలి, అతన్ని గంగాళములో ముంచాలి, తన వస్త్రములు మార్చాలి. ఊరిము తిమ్మిము అనేటువంటి మళ్ళీ అది ఒక సిద్ధాంతము అయినటువంటి సిద్ధాంతం అక్కడ ఉంది. తన వస్త్రములు మార్చిన తర్వాత ఊరిము తుమ్మిములను తొడగాలి. ఆ తర్వాత వాళ్ళ మీద అభిషేక తైలము పోసినప్పుడు అది అభిషేకం అనేది పాత నిబంధన యొక్క ఆచారమైనది. అందుకు నిర్గమకాండం 8వ అధ్యాయం 10 మరియు మోషే అభిషేక తైలముతో కొంత బలిపీఠం రక్తంతో కొంత తీసి అహరోను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రం మీదను దాన్ని ప్రోక్షించి అహరోను అతని వస్త్రములను అతని కుమారులని
వస్త్రములను ప్రతిష్ఠించెను. ఒక వ్యక్తి ఎవరైతే యాజకత్వము చేస్తారో ఆ యాజకత్వము చేసే వ్యక్తి మీద నెత్తిన అభిషేక తైలం పోసి అతన్ని అభిషేకించాలి. అందరినీ కాదు, ప్రజలందరినీ కాదు, యాజకుని మాత్రమే అలా చేయాలండి. ఇప్పుడు ఆ యాజకులు పాత నిబంధన గ్రంథం ప్రకారం లేవీయులు యాజకులు, క్రొత్త నిబంధన ప్రకారము ఎవరు యాజకుడు? ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు. మనమందరము యాజకులము, రాజుల పిల్లలము. ఇంకోటి కూడా ఉంది, యాజకులనే కాకుండా రాజులను కూడా అభిషేకించాలి. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకు నన్ను పంపినని యెహోవా మాట వినుము. సమూయేలు సౌలును ఎలా అభిషేకించాడంటే, ఒక అభిషేకపు తైలము తీసుకొని ఇజ్రాయెల్ మీద దేవుడు నిన్ను రాజుగా నియమించబోతున్నాడని చెప్పి అభిషేక తైలంతో మళ్ళీ సౌలును అభిషేకించడం జరిగింది. ఈ నూనె పోసి అభిషేకం చేయడం అనేది పాత నిబంధన సిద్ధాంతం, పాత నిబంధన నీడ. క్రొత్త నిబంధన నిజ స్వరూపం, అది ఇజ్రాయెల్కి ఇవ్వబడింది. క్రొత్త నిబంధన క్రైస్తవులకు ఇవ్వబడింది. అక్కడ బలులు ఉన్నాయి, ఇక్కడ క్రీస్తు ప్రభువారు బలైండు. అక్కడ శనివారం ఆరాధన జరపాలి, క్రొత్త నిబంధనలో ఆదివారం ఆరాధన జరపాలి. అక్కడ పండగలు ఉన్నాయి, ఇక్కడ పండగలను మా అమావాస్యను విశ్రాంతి దినమును పాటించొద్దంటుండు. అక్కడ భౌతిక సంబంధమైన రాజ్య పరిపాలన ఉంది. క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువారు రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అక్కడ పాపము చేస్తే రాళ్లతో కొట్టాలి, ఇక్కడ మనం సజీవమైన రాళ్ళము. మళ్ళీ అక్కడ వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టాలి, ఇక్కడ మోపు చూపు చూస్తేనే మళ్ళీ పాపమని బైబిల్ గ్రంథం చెబుతుంది. అక్కడ పాపం చేసిన వాడిని మళ్ళీ రాళ్లతో కొట్టి చంపాలి, ఇక్కడేమో క్షమించమని బైబిల్ గ్రంథం చెబుతుంది. సహోదరుడా, ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆచారాలు 849 ఆజ్ఞలై ఉన్నవి. క్రొత్త నిబంధన గ్రంథము ఇలా అభిషేకించమని చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఇటువంటి అభిషేకాలు చేయలేదు. ఇంకొక లేఖనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో, సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వాడిని అభిషేకించెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చిన తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. సమూయేలు దావీదును కూడా అభిషేకించాడు. ఎలా అభిషేకించాడో తైలపు కొమ్ము తీసుకొని దావీదు సహోదరుల ఎదుట అభిషేకించను. జయపాలుకు ఎవరు చెప్పారు? యేసు ప్రభువారు చెప్పాడా? క్రొత్త నిబంధన గ్రంథము ఆ నూనె తీసుకొని అభిషేకించమని చెప్పాడా? శుద్ధి చేసి సిద్ధపరచు యేసు రక్షక. పౌలు చెప్పాడా? పౌలు రాసినటువంటి 14 పత్రికల్లో ఎవరికైనా చెప్పాడా? పౌలు తీమోతితో వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించమన్నాడే, కానీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నూనె పూసి అభిషేకము చేయమని పౌలు గారు చెప్పలేదు. క్రొత్త నిబంధన అభిషేకాన్ని నేను తెలియజేస్తున్నాను. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 10వ వచనంలో, అదేవిధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదే. దేవుడు ఆయనకు తోడై ఉండాలని గనుక ఆయన మేలు చేయును, అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరుచు సంచరించుచున్నాను. దేవుడు క్రీస్తును అభిషేకించినది అంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి క్రీస్తును అభిషేకించును, ప్రతిష్ఠించును అని వ్రాయబడింది. అయితే ఇప్పుడు మనం క్రొత్త నిబంధన ప్రకారం అభిషేకమైంది, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. క్రీస్తు అనే పదానికి అభిషక్తుడు. ఇంకా నీవు నూనె పూసి అభిషేకం అనేది క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథంలో లేదండి. ఇది వాస్తవము. నూనె పోసి అభిషేకం అనేది బైబిల్ తెలియని వాళ్ళు చేసేది. అసలు బైబిల్ గ్రంథం చెప్పట్లేదు ఇలా. ఎవరు చెప్పారు? నువ్వు జయపాలు నమ్ముతావా? బైబిల్ నమ్ముతావా? జయపాలు నీకు పరలోకం ఇస్తాడా? క్రీస్తు ప్రభువారు ఇస్తాడా? జయపాలు గొప్పవాడా? క్రీస్తు ప్రభువారు గొప్పవాడా? జయపాలు నీ పాపాలను గడిగాడా? నీ పాపాల కొరకు మరణించాడా? సమాధి చేయబడ్డా? తిరిగి లేయబడ్డా? Who is Jaypal? He doesn't have salvation. He doesn't know basic in the Bible. You follow Jaypal? Why do you follow him? He has been preaching false doctrine since 40 years. He doesn't know basic in the Bible. He is a baby in Christ. Why do you follow him? ఎందుకు నువ్వు అతన్ని ఫాలో అవుతావు? If you follow Jaypal, you will go to hell. I don't say that you have to follow me. Follow Jesus Christ and read the Bible, know the truth. నన్ను ఫాలో కామని చెప్పట్లేదు, బైబిల్ గ్రంథాన్ని ఫాలో కామని చెబుతున్నాను. జయపాల మీద నీకు అభిమానము పెంచుకోవద్దు, క్రీస్తు మీద అభిమానం పెంచుకో. మనిషి మీద అభిమానం పెంచుకుంటే అది విగ్రహారాధన. ఇంకొక లేఖనం చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిల్చున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుతున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయన మీరులో నిల్చున్నాడు. యేసు క్రీస్తు నీలో ఉంటే, క్రీస్తును ధరించుకుంటే అభిషేకము. క్రీస్తులో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నవి, క్రీస్తులో రక్షణ ఉంది, క్రీస్తులో నిత్య జీవం ఉంది, క్రీస్తు ద్వారా పరలోకము, క్రీస్తు ద్వారా తండ్రి మనల్ని సమాధానపరిచి ఉన్నాడు, క్రీస్తు ద్వారా మనము ఆయన శరీరంలో ఒక అవయమై ఉన్నాము, క్రీస్తు ద్వారా మనము నూతన పరచబడి ఉన్నాము, క్రీస్తు ద్వారా మనము కని ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు, క్రీస్తులో మనల్ని ప్రేమించినాడు, క్రీస్తులో ఏర్పరచుకున్నాడు, క్రీస్తులో మృతి చెందితే ధన్యులు,
ప్రతిదీ క్రీస్తులో తండ్రి అయినటువంటి దేవుడు పెట్టి ఉన్నాడు. ఆ క్రీస్తును ధరించుకున్నటువంటి నీవు అభిషేకించబడ్డావే, కానీ నూనె పోసుకొని నూనె పూసి పావురం వచ్చి వాలి అది అభిషేకం కాదండి. బైబుల్ తెలియనటువంటి వాళ్ళు చేసేటువంటి చిల్లర పనులు అవి. చిల్లర పనులు అంటారు, ఉండతనం కాదు. దే డోంట్ నో బేసిక్ ఇన్ ది బైబిల్. వై డూ యూ ఫాలో దట్ కైండ్ ఆఫ్ డర్టీ డాక్ట్రిన్? J. Paul has been preaching dirty doctrines since 40 years. He did not join any Bible schools or Bible colleges. He doesn't know Bible. Why do you want to blame me? If you want to follow J. Paul, you can follow him. But don't blame me. Don't criticize me. I don't criticize J. Paul. I said he doesn't know the Bible. Because he did not learn the Bible. I learned the Bible in Chennai National Bible College. Why don't you learn the Bible? No, Bible నేర్చుకో. జేపాల్ ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేయలేదు. జేపాలకు బైబిల్ తెలియదు. ఇంకోటి కూడా తెలియజేస్తున్నాను చూడండి. పరిశుద్ధాత్మ నింపుదల అభిషేకం ఈ రోజుల్లో చాలా మందికి లేదు. పరిశుద్ధాత్మను గురించి ఈ రోజున చాలా మంది సరిగా అర్థం చేసుకోవటం లేదు. కొందరు పరిశుద్ధాత్ముడిని పక్కన పెట్టేస్తున్నారు, కొందరు పరిశుద్ధాత్ముడిని నెత్తిన పెట్టుకుంటున్నారు. జేపాల్ వాజ్ నాట్ అనాయింటెడ్. అసలు పరిశుద్ధాత్మ అభిషేకం ఏంది? నువ్వు క్రీస్తును ధరించుకున్నావండి. క్రీస్తు నీలో ఉన్న తర్వాత నువ్వు సజీవుడివి, నిర్జీవమైనటువంటి వ్యక్తివి కాకుండా సజీవుడివైన నీవు క్రీస్తును ధరించుకున్న తర్వాత మళ్ళీ ఇంకెందుకు పరిశుద్ధాత్మ అభిషేకం ఈ రోజుల్లో చాలా మందికి లేదంటే అర్థం ఏంటి? ఈ డజంట్ హ్యావ్ కామన్ సెన్స్. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? నోటికి ఎలా వస్తే అలా బైబిల్ వాక్యాన్ని బోధించకూడదు. నోరు అదుపులో పెట్టుకొని బైబిల్ బోధించాలి. బైబిల్ గ్రంథం చెప్పట్లేదు, క్రొత్త నిబంధన సిద్ధాంతం ఇలా చెప్పట్లేదు. జైపాల్ను ఫాలో అవుతావా? బైబిల్ను ఫాలో అవుతావా? జైపాల్ నీకు పరలోకం ఇస్తాడా? జైపాల్ నిన్ను రక్షించాడా? జైపాల్ నిన్ను ఏర్పరచుకున్నాడా? దేవుడు ఏర్పరచుకున్నాడా అనే విషయం నువ్వు తెలుసుకోవాలి. ఇంకోటి కూడా చూడండి, ఆ వీడియోస్ చూడండి. 3 రోజులు అన్నపానం లేకుండా ఉండి దేవుని సన్నిధిలో ఉండి దేవుని అభిషేకం మనం పొందగలము. పరిశుద్ధాత్మ నింపుదల మనకు కావాలంటే మనం వేడుకోవాలి, కనిపెట్టాలి. మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీ మీదకే వస్తన్నాడు. మరి ఎంతమంది ఈ రోజున ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కనిపెట్టగలరో నాకు తెలియదు. కానీ ఒక 3 రోజులు అన్నపానాలు మరిచి, ఊర్లో ఉన్న పనులు మరిచి, మనుషుల్ని మరిచి దేవుని సన్నిధిలో కూర్చుంటే ఆ అభిషేకాన్ని పొందొచ్చండి. ఇలాగ యేసు ప్రభువారు కానీ అపోస్తులు కానీ బైబిల్ గ్రంథంలో 3 రోజులు అన్నపానం లేకుండా ఉపవాసం ఉండి దేవుని శక్తిని అభిషేకము పొందగలము అంటే జయపాలు 40 సంవత్సరాల నుంచి దేవుని శక్తి అభిషేకం పొందలేదా? మీరు ఆలోచన చేయండి. పొందలేదనేగా అర్థం. ఒకవేళ జయపాలుగినా దేవుని యొక్క శక్తి అభిషేకం పొంది ఉంటే ఇంకా 3 రోజుల ఉపవాసం ఉండాలని మీకు బోధిస్తుండు. అయితే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి జయపాల్ దగ్గరికి ప్రార్థనకి వెళ్తున్నారు, కరెక్టే కదా? ప్రార్థనకి వెళ్ళినటువంటి మీరు ఇన్ని సంవత్సరం నుంచి మళ్ళీ అభిషేకాన్ని పొందలేదా? ఇంకా పరిశుద్ధాత్మని పొందలేదా? ఇంకా అడుగుతున్నారంటే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి లేనే లేదు. తర్వాత విషయం చూడండి, జైపాల్ గారు చెప్పిన మాటలు నేను వీడియో క్లిప్స్ చూపిస్తున్నా. భూమి మీద డేవిడ్ పాల్ అనబడినటువంటి వ్యక్తి ఎవరికి భయపడదన్న విషయము మీరు ఈ రోజే తెలుసుకోండి. నేను నమ్మింది జైపాల్ దేవుణ్ణి కాదు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి. నేను నమ్మిన దేవుడు సృష్టికి కర్త. దేవుడు లేకుండా జీవించేటువంటి వ్యక్తి జయపాల్ అన్నటువంటి విషయం. మీరు నన్ను కొడతామన్నా నేను భయపడను, మీరు నన్ను చంపుతామన్నా కూడా నేను భయపడను. ఆల్రెడీ నేను చచ్చిపోయి క్రీస్తులో బ్రతికింపబడ్డా. మీకు సందేహాలు ఉంటే డేవిడ్ పాల్ నెంబర్ కూడా ఇస్తా, నా నెంబర్ ఇస్తా నేను మీకు. తర్వాత విషయం చూడు, పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు జయపాలుతో మాట్లాడే మాట అయితే బైబిల్ గ్రంథం చూడకూడదు. దేవుడు బైబిల్ గ్రంథాన్ని సంపూర్ణంగా వ్రాయించాడు. ఎందుకంటే మార్కు సువార్త 16వ అధ్యాయం చివరిలో చూస్తుంటే వారు సూచక్రియలు మాత్కారాలు చేసుకుంటూ వెళ్తుంటే పరిశుద్ధాత్ముడు వాక్యమును స్థిరపరిచెను. అపోస్తులకు రేపు ఏం బోధించవలో తెలియదు, ఎలా బోధించాలో తెలియదు. పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి వాక్యమును బోధించెను. ఈరోజు మనలో పరిశుద్ధాత్మను వరాన్ని పొందినము. మనకు దేవుడు తన గ్రంథాన్ని ఇచ్చాడు, వాక్యమును స్థిరపరిచాడు, ముద్రించాడు, మన చేతిలో పెట్టాడు. మనం వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించాలి. అపోస్తులు సువార్త ప్రకటించేటప్పుడు క్రొత్త నిబంధన గ్రంథము వ్రాయబడలేదు. క్రొత్త నిబంధన గ్రంథము దేవుడు పరిశుద్ధాత్ముడు వాక్యమును స్థిరపరిచి ముద్రించాడు. మళ్ళీ ఒకవేళగైనా జయపాలుగైనా పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడంటే చూడండి, మళ్ళీ అంటున్నాడు జయపాలు, ఆనాడు తండ్రి యొద్ద నుండి పంపబడిన ఆదరణకర్తను మాకు పంపించుము, ఆనాడు శిష్యులు చెప్పిన మాటలు నెరవేర్చమంటున్నాడు. ఈ వీడియో చూడండి. ఈరోజు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఒక్కడి మీద ఆనాడు తండ్రి యొద్ద నుంచి మా యొద్దకు పంపిన ఆదరణకర్తను మాకును పంపించు నాయన. ఆనాడు నీవు శిష్యులతో చెప్పిన ఆ మాటను మాకు నెరవేర్చు నాయన. అంటే ఆనాడు తండ్రి యొద్ద నుండి పంపించినటువంటి పరిశుద్ధాత్మని ఆదరణకర్తను ఇప్పుడు మాకు పంపించు అంటే పంపించమని అడుగుతుండు. ఇక్కడేమో పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు. ఏది అబద్ధం అండి? ఏమి నమ్మాలి? పరిశుద్ధాత్మనన్నా ఇలా బోధిస్తుంటే జయపాలను నమ్మాలా లేకుంటే బైబిల్ నమ్మాలా? జయపాల్ అంటున్నాడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు. వీడియో చూడండి. ఈరోజు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ అంటున్నాడు ఆనాడు తండ్రి యొద్ద నుండి పంపబడిన పరిశుద్ధాత్మను మాకు నెరవేర్చమంటున్నాడు. అంటే అర్థమైంది, ఇతనిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అంటుండో మళ్ళీ పరిశుద్ధాత్ముని పంపమంటున్నాడు. ఏంటి అర్థము లేని మాటలు? ఎందుకు ఇలా బోధిస్తున్నాడు అనేది నాకు తెలియని విషయం. ఎందుకు బైబిల్ గ్రంథము తెలుసుకోకుండా అనేకులను మోసం చేస్తున్నారు? వీడియో చూడండి. ఆత్మ సంచరించుచున్నాడు, పరిశుద్ధాత్ముడు నీ ప్రక్కనే ఉన్నాడు, ఇదిగో నీలో ప్రవేశించుతున్నాడు. ఇదిగో నీ పక్కనే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, ఇదిగో నీతోనే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, ఇదిగో నీలోనే ప్రవేశిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. 40 సంవత్సరాల నుంచి పరిశుద్ధాత్ముడు నీ ప్రక్కన లేడు, నీలో సంచరించట్లేదు, నీలోనికి ప్రవేశించట్లేదు, ఇప్పుడు మాత్రము ప్రవేశించుతున్నాడా? ఇదేనా బైబిల్ నేర్చుకుంది జయపాల్ గారు? మీరు ఎవరు చెప్పారా మీకు బైబిల్? ఎవరు మీకు బైబిల్ నేర్పించింది? ఎవరు? బైబిల్ నేర్చుకోవా నీవు? బైబిల్ నేర్చుకోకుండా అమాయక ప్రజల దగ్గర కోట్ల రూపాయలు ధనం సంపాదించుకొని లగ్జరీ జీవితం ఎందుకు అనుభవిస్తున్నావు జయపాల్ గారు? నేను నిన్ను అసభ్యకరముగా అవమానకరంగా మాట్లాడలేదు, నిన్ను వాడు వీడని పిలవలేదు. నేను జయపాల్ అని పిలిచాను, జయపాల్ గారు అని పిలుస్తున్నాను. ఈ రోజైనా నువ్వు ఎందుకు బైబిల్ తెలుసుకోవు? దయచేసి నువ్వు బైబిల్ తెలుసుకోకుండా అసత్యాలగిన బోధిస్తే దేవుడు నీకు కఠినమైన శిక్ష విధిస్తాడు. చివరిలో నేను తెలియజేసేటువంటి మాటలు ఏమంటున్నంటే, అయ్యా అభిషేకముతో వెళ్ళయ్యా, ఆత్మతో నింపుదల వెళ్ళాలంట, పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించాలంట, అభిషేకము దయచేయాలంట. వీడియోలు చూడండి. పరలోకములో అభిషేకమును ముద్రించము, జీవ గ్రంథములో అభిషేకమును ముద్రించము. ముద్రించు, ముద్రించు, పరలోకంలో ముద్రించు నాని అభిషేకాన్ని, నీ జీవ గ్రంథంలో ముద్రించు ప్రభా. ఏందండి? పరలోకంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, క్రీస్తు ప్రభు ఉన్నాడు, వేవేల కొలది దేవదూతలు ఉన్నాయి. ఆ అభిషేక్తుడే పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుంటే పరలోకంలో అభిషేకమును ముద్రించడం ఏంటి? ముద్రించాలా? పరలోకములో అభిషేకమును ముద్రించాలనా? ఉందా? జీవ గ్రంథంలో ముద్రించాలనా? జీవ గ్రంథంలో ఎవరు రాస్తారు? జీవ గ్రంథంలో పేరు దేవదూతలు కాదు, దేవుడు వ్రాస్తాడు. ఆ జీవ గ్రంథములో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ముద్రించాలంటే మానవ జ్ఞానంతో మాట్లాడటం కాదు. బైబిల్ గ్రంథం చదివితే అర్థమవుతుంది, బైబిల్ గ్రంథం నేర్చుకుంటే అర్థమవుతుంది. నేను బైబిల్ గ్రంథం నేర్చుకున్నాను చెన్నై నేషనల్ బైబిల్ కాలేజీలో 3 సంవత్సరాలు నేర్చుకున్నాను. మీరు నన్ను అవమానపరచడం కాదు. మీ జయపాలకు బైబిల్ తెలియదని చెప్పండి. మీ జయపాలు బైబిల్ నేర్చుకోకుండా ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయల డబ్బు అమాయక ప్రజల దగ్గర సంపాదించుకోవడం కాదు. ధైర్యం ఉంటే సత్యవాక్యం బోధించాలి. నేను మాట్లాడిన మాటలు బైబిల్లో లేదని, జయపాలు మాట్లాడిన మాటలు బైబిల్లో లేదని నేను నిరూపించాను. మీకు నిరూపించే ధైర్యం ఉందా? నన్ను కొడతామన్నారండి, చంపుతామన్నారండి. ఏమనుకుంటున్నారు మీరు? భయపడి పారిపోతాననుకుంటున్నారా? మీరు చంపుతానంటే, చంపడం అంటే ఈజీయా? పరలోకములో ఉన్న తండ్రి అప్పగించాలి నన్ను చంపడానికి. చివరిలో చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆల్రెడీ పరిశుద్ధాత్మలో మనము ముద్రింపబడినటువంటి వీరిని ఇంకా జయపాలు ముద్రించు 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 ముద్రించు, రోజు ముద్రించడమే. 40 సంవత్సరాల నుంచి అంటుండు పరిశుద్ధాత్మలో ముద్రించు ముద్రించని. సహోదరుడా, నిన్ను ప్రేమించి చూతున్నా. ఐ రియలీ లవ్ యూ. ఐ డోంట్ హేట్ యూ బికాజ్ యూ షుడ్ నో ది ట్రూత్. Don't follow Jaypal. Don't follow me. Follow the Bible. Read the Bible. Realize the scripture. Understand the Bible. He will give you heaven. నువ్వు మనిషి మీద అభిమానం పెంచుకోవద్దు. బైబిల్ను ఫాలో కావాలని నేను ప్రేమిస్తూ చెబుతున్నా సహోదరుడా. నీకు నిజంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్లీజ్, నువ్వు నన్ను తిట్టినా పర్వాలేదు. ఐ డోంట్ ఫీల్. ఇఫ్ యూ బ్లేమ్ మీ, ఐ కెన్ బీ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉంటా. నువ్వు నన్ను కొట్టినా, నన్ను చంపుతామన్నా కూడా నేను భయపడను నిజంగా. కానీ ఏదో విషయం ఏందో తెలుసా? నేను నిజంగా నేను ప్రేమిస్తున్నాను, నువ్వు సత్యవాక్యం తెలుసుకోవాలని. నీ నోటికి వచ్చినట్టు నాకు తిట్టినా పర్వాలేదు, నేను నిజంగా ఫీల్ గాను. కానీ నేను బాధపడతాను సత్యవాక్యం తెలుసుకోకుంటే. వందనాలు.